పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కాపు సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. లయన్స్ కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. కాపు రిజర్వేషన్ కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలను వక్తలు గుర్తు చేశారు. అట్లాగా మొట్టమొదటిసారిగా కాపుచరకు బలిజ ఒంటరి కులాల ఆత్మ గౌరవాన్ని సగౌరవంగా నిలబెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని అంశాల్లో కాపు తెరగ బలిజ ఒంటరి కులాల రిజర్వేషన్తో పాటు ఆర్థికాభివృద్ధి విషయంలో కూడా ప్రతి బడ్జెట్లోనూ కూడా కేటాయింపు చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని మొట్టమొదటి దీన్ని మనమే కాదు ఇతర బీసీ వర్గాలు కూడా మా ఏరియాలో అమలాపురం సిట్టిపల్లి నాయకులు కూడా పబ్లిక్ మీటింగ్లు చెప్పారు. మేమేమి ఉద్యమాలు చేయలేదు, కానీ మీ ఉద్యమాల వల్ల మీకు ఎప్పుడైతే బడ్జెట్లో మీకు డబ్బులు వచ్చినాయో రాజకీయంగా మాకు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎస్సీ వర్గాలకు ఇచ్చారు, బీసీ వర్గాలకు ఇచ్చారు. ఇండైరెక్ట్ గా మీ ఉద్యమే మాకు ఇన్స్పిరేషన్, మీరే మాకు నాయకులు అని చెప్పేసి సిట్టిపల్లి నాయకులు, ఎస్సీ నాయకులు మమ్మల్ని కేకేసి మాట్లాడారు. పార్టీలు వేరైనా వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారిని గుర్తించడం మా పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రమే చెల్లిందనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తాను. ముద్రగడ పద్మనాభం గారు నిరాదీక్ష చేస్తున్నారు, అందుకని రోడ్లన్నీ కూడా స్తంభింపు చేస్తున్నారు. విద్యార్థులు స్కాలర్షిప్ కోసం పనిచేస్తాడని చెప్పి ఆ రోజు చెప్పారు. నేను అనుకున్నాను వచ్చిన తర్వాత 24 గంటలు రావాల్సింది 42 గంటలు పెట్టి మరి కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఆ టైంలో కూడా ఈ పద్మనాభం గారు ఇలాగా చేస్తారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాడు అని చెప్పి కేవలం ముద్రగడ పద్మనాభం భయపడే 1990లో ఆ విద్యార్థులకి రిజర్వేషన్ కల్పించడం, స్కాలర్షిప్ కల్పించడం జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెంది ఎన్నో పదవులు చేసి ఆ సామాజిక వర్గాన్ని ముందుకు నడిపించిన నాయకుడు స్వయంగా కొంతమంది కాపు పెద్దల సమక్షంలో ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి మా చేతిలో పుట్టుంటే మీ చాలా కోరికలు సాధించుకుందో అటువంటి గొప్ప నాయకుడు మీ చేతిలో పుట్టాడు. మీరందరూ అతని కడుపులో పెట్టుకు చూసుకోమని చెప్పిన సందర్భాలు కూడా మనం కాదు ఇతర కులస్తులు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కాపునాడు అనేటువంటి మహాసభ జరిగింది. ఆ సభలో మొట్టమొదటిసారిగా పద్మనాభం గారు చూడటం, ఆ తర్వాత కొద్ది రోజులకే రంగా గారు మరణించడం, ఆ మరణించిన తర్వాత పద్మనాభం గారు ఆ రోజుకి ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సరైన జాగ్రత్తగా తీసుకోలేనందుకు ఆ ప్రభుత్వం వల్ల ఆ ప్రభుత్వం ప్రోత్సాహం ఉన్నదని భావించి ఆయన మంత్రి పదవికి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కేసిన వరకు ఆయన రిజైన్ లెటర్ మడత పెట్టుకుని అన్ని సామాన్లు సర్దుకుని ట్రైన్ ఎక్కిన తర్వాత పిఏకి ఇచ్చి లెటర్ అప్పుడు సెక్రటరీకి పంపించాడు.